ఫస్ట్ నుంచి అందరికీ నమస్కారము. అంతర్జాతీయ మహిళా దినోత్సవము. ప్రతి మహిళను ప్రతి పనిలోనూ ముందుకుంటాము. మనము ఏ పని అయినా కానీ మనం ముందుకుంటాము. ప్రతి విషయంలోనూ ఒక ఇంట్లో పని చేసుకునే మహిళ అయినా పెద్ద ఉద్యోగస్తురాలైనా ఏ విషయంలోనూ పిల్లలను చూసుకునే దాంట్లోనూ ఒక కోడలుగాను, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా, ఇరుగు పొరుగు వాళ్ళతోనూ ప్రతి ఒక్కరితోనూ మనము చాలా సంతోషంగా ఉంటాము. ఆ స్థానం మనకు గొప్ప వరముగా మనకు ఆడజన్మకు ఇచ్చింది. అందుకు మనము అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని ప్రతి ఒక్కరూ జరుపుకుంటాము. ఏ పని చేసేవారైనా మహిళలు చాలా గొప్పవారు. మనము చాలా ఓపిక, భూమాతతో మనములను ఆడవాళ్ళను పోల్చినారు భగవంతుళ్ళు. పెద్ద పెద్ద వాళ్ళు మనల్ని వచ్చేసి భూమాతతో పోలుస్తారు. మహాశక్తి, ఆదిపరాశక్తి అంటారు. ప్రతి మహిళలోనూ ఉంటుంది. ఏ మహిళను తక్కువ చూపు, మనము ఆడవాళ్ళే తక్కువ చూపుగా చూడకండి, ఎవ్వరు చూడకండి. ప్రతి ఒక్క ఇంట్లో పనిచేసే ఆమెైనా, ఒక బట్టలు ఉతికే ఆమెైనా, మనం ఇంటి మహిళ ఇంట్లో హౌస్ వైఫే కదా అంటారు. హౌస్ వైఫ్ అయినా కానీ ఇంట్లో పని, ఇండ్లు చక్కదిద్దుకొని, పిల్లల్ని చూసుకొని, భర్తను ఆఫీసులకు పంపించే వాళ్ళు, పెద్దవాళ్ళని చూసుకొని, తన ఆరోగ్యం చూసుకొని, అన్నీ చూసుకొని ప్రతి దాంట్లోనూ మహిళ ఎప్పుడు ముందుకుంటుంది. ఏ మహిళను తక్కువ చూపు మటుకు ఎవ్వరు చూడకండి. తక్కువగా వారు ఉన్నారని ఎప్పుడు అనుకోవద్దండి. డబ్బు అనేది ఈరోజు ఉంటుంది, మనకు రేపు వెళ్ళిపోతుంది. ప్రతి మనిషి మహిళ ఎప్పుడు ముందుకు దూచుకొనే వెళ్తూ ఉంటుంది. నాకు తెలిసింది మాట్లాడినాను. ఏమన్నా తప్పులుంటే క్షమించండి. ఈ విషయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ ప్రతి విషయంలోనూ ముందుకుండాలని కోరుతాను. భర్తలకు, తండ్రికి, అన్న తమ్ముళ్ళకు కానీ అందరికీ రిక్వెస్ట్గా చెప్తాను. మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళను ప్రతి ఒక్కరిని గౌరవించండి. ఫస్ట్ ఇంట్లో గౌరవించినామనుకో, మనం బయటికి పోతే ప్రతి ఒక్కరిని గౌరవం అనేది మనం కానీ ఇంకా ఈరోజు మనం మాట్లాడుకునేది శుక్రవారం రోజు వీడియో. ఇదంతా మీరు చూసిండేది. ఏదో నాకు కొంచెం వచ్చిండేది మహిళల గురించి మాట్లాడినాను. నేను ఈరోజు వచ్చేసి పుదీనా పచ్చడి, టమోటా రసము చేస్తాను. మా వారు నిన్న టమోటాలు చాలా తెచ్చినారు అన్నా కదా. మనము 2-3 రోజులు టమోటా రెసిపీలు అన్నీ చేసుకున్నాము. రేపు ఏం చేస్తామో తెలియదు, కానీ ఈరోజు టమోటా రసం చేద్దాము. నేను 1 కిలో మాగిన ఎర్ర టమోటాలు తీసుకున్నాను. అవి కడిగి శుభ్రం చేసి ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం వాటర్ వేసి పెట్టినాను. ఇది వచ్చి పుదీనా చట్నీకి. ఇంకా టైం అయిపోతుంటాను పొద్దున్నే. ఎంత తొందరలో వేసినా నా పనులు అయ్యాక మనం కొంచెం కాళ్ళ నొప్పులు కదా, కొంచెం మన పనులన్నీ కొంచెం స్లోగానే ఉంటాయి. ఎంత స్పీడ్గా చేసినా కానీ. ఇంకా కడాయి పెట్టేసిన కొన్ని శనగిత్తనాలు అంటాం మేము, శనగిత్తనాలు వేసినాను. మళ్ళీ వచ్చేసి కొంచెం కొబ్బరి వేసినాను. శనగిత్తనాలు 1 నిమిషం అట్లా ఏగుతానే మళ్ళీ కొబ్బరి వేసిన. కొబ్బరి, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు వేసి వేపుతాను. అవి కొంచెం వేగల్ల కదా. పుదీనా మరి వచ్చేసి ధనియాలు. ఇది పుదీనా పచ్చడిలోకి కావాల్సినవి నేను వేస్తాండేది. ధనియాలు 1 స్పూను. ఒకటేసారి తీసుకుంటే కింద పడిపోతాయని నేను 2 సార్లు తీసుకున్నా. 1 టీ స్పూన్, పెద్ద టేబుల్ స్పూన్ అంటారే ఆ స్పూను. జీలకర్ర వచ్చేసి సగం టేబుల్ స్పూను. ఇప్పుడు ఏమేమి వేసినా, పల్లీలు, శనగిత్తనాలు అంటారు కదా. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతాల వారీగా మాట్లాడతారు దానిలను. శనగిత్తనాలు, కొబ్బరి, ఉద్దిపప్పు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు వేయించి బాగా డ్రై రోస్ట్, బాగా స్మెల్ వచ్చేటట్లు వేయించేసి దాంట్లోకి వచ్చేసి నేను ఒట్టిమిరపకాయలు కానీ 4 వేసి ఫస్ట్ వేయించినాను. జార్లోకి వేసుకున్నా. అది వీడియోలో అయ్యింలేదు. మరి వచ్చేసి నిన్న 2 కట్టలు పుదీనా తెచ్చిండే కదా మా వారు. కొంచెం నేను కషాయానికి తీసుకున్నామని కొంచెం కషాయానికి తీసుకున్నాను. అంతా వేయించేస్తాను.
దాంట్లోకి దోశ వేసేద్దాము. నైట్కి కావాలంటే పొంగనాల్లో దోశ ఏదో ఒకటి వేసుకోవచ్చు అనేసి. ఇంకా అవ్వ అయితేనా పుదీనా చట్నీ తినదు అవ్వ వచ్చేసి నేను పల్లీ చట్నీ చేసుకుంటాను అని అనింది. సరేలే అవ్వ నువ్వు అది చేసుకో, మేము ఇది చేసుకుంటాము అన్నాము. ఇంకా పుదీనా బాగా ఎగే లోపల ఇక టీ మరుగుతుంది. టీ వడగట్టేసి నేను మా వారిద్దరు తాగేసి వస్తాము. అంత లోపల వచ్చేసి పుదీనా ఎగేస్తుంది. పుదీనా ఏగుతా అన్నట్లుగానే మనము కాస్త పసుపు, ఇంకా అది ఏగుతా అన్నట్లుగానే కొంచెము పసుపు, దాంట్లోకి వచ్చి చింతపండు కానీ ఇంకా మనం వెల్లుల్లి ఒలుసుకోవాలి, దాంట్లోకి వెల్లుల్లి కానీ వేయాల. అందులోనే ఇది ఏగే లోపల టీ మరిగేసింది. చింతపండు కానీ వేసేస్తాను. ఏదన్నా చెప్పేటప్పుడు అటు ఇటు ఉన్నా కానీ నేను వేసేది 1-2 సార్లు చెప్తాను. పాపము తెలియని వాళ్ళు ఉంటారు కదా, అందరూ తెలిసిన వాళ్ళే ఉండము. 1-2 సార్లు చూసుకుంటేనే బాగుంటుందని చెప్తాను. అక్క 2 సార్లు చెప్తుంది అనుకోతండి. మనకన్నా తెలియని వాళ్ళు ఉంటారు, కొంతమంది బాగా టాలెంట్ పర్సన్స్ ఉంటారు, కొంతమంది కొంచెం తక్కువ ఉంటుంది. అట్లా వాళ్ళు 1-2 సార్లు చూసుకుంటారని చెప్తాను. మరి పసుపు కానీ వేసేసిన, కొంచెం ఆయిల్ వేసేసి బాగా వేయించేసినాను. ఇంకా ఈ టీ అంతా అయిపోయింది. దీంట్లోకి వచ్చేసి ఇవన్నీ వేయించినాం కదా, ఉప్పు వేస్తాను. మళ్ళీ వచ్చేసి బెల్లం వేస్తాను. బెల్లం ఏం నల్లగా ఉంది అనుకోవద్దండి, నేను వేస్తా ఇప్పుడు. బెల్లం వచ్చేసి ఇది కదా ఆర్గానిక్స్ బెల్లము, అది చాలా రోజులు అయ్యే కొద్దీ కొంచెం ఆరిపోతూ ఉంటుంది. ఇది ఆర్గానిక్స్ బెల్లము. మన బెల్లం అయితే వైట్గా ఉంటుంది. కొంచెం అది వేస్తా అంట, ఇది వేస్తా అంటాను. ఇప్పుడైతే ఆర్గానిక్స్ వేసినాను. మరి వచ్చేసి దీంట్లోకి నేను పుదీనా వేయించేటప్పుడు ఏమేమి వేసినా, ఫస్ట్ కడాయిలోకి పుదీనా వేసిన, పుదీనాలోకి కొంచెం ఆయిల్ వేసి చింతపండు కడిగి చింతపండు వేసినాను. తర్వాత వచ్చేసి పసుపు వేసిన. ఇంక అంతలోపున టీ అయ్యింది. టీ వడేసేసి, టీ వచ్చేసి ఎందుకు అక్క ఇంత పెద్ద కప్పుల్లో తీసుకుంటుంది అనుకుంటే, చిన్న టీ కప్పే తీసుకుంటాము మేము, కానీ పెద్ద కప్పులు చెయ్యి నాకు కొంచెం బాగాలేదు కదా, పడుతుంది అనేసి ఆయన నేను ఒకటి నువ్వు ఒకటి ఎందుకులే, ఇద్దరు ఒకటే తాదామనేసి సేమ్ ఒక్కటే కప్పు తెచ్చుకున్నాము. టీ తాగేటప్పుడు ఎన్నో మాటలు మాట్లాడుకుంటాం కదా, అట్లే మా ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ మేము అలాగే మాట్లాడుకుంటా టీ తాగేస్తాము. టీ తాగేటప్పుడు అన్ని మాటలు ఉంటాయి. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి తరపున మాటలు, ఇక్కడ అత్త వాళ్ళ ఇంటి తరపున మాటలు, వీధిలో మాటలు, అన్ని మాటలు ఉంటాయి. మా వారికి కొంచెం పేపర్ పిచ్చిగాని ఉంది. మా వారు పేపర్ చూడండి ఇంట్లో నుంచి కదలను కానీ కదలడు. టీ తాగేసి వచ్చేసి మరి వచ్చేసి ఇంకా ఈ పౌడర్ అంతా మిక్సీకి వేసిన. ఇంకా అది టమోటాలు అన్నా కదా, 1 కిలో టమోటాలు కడిగి రసానికి పెట్టేసినాను. దాంట్లో కొంచెం నీళ్ళు చిన్న గ్లాస్ అన్నీ వేసినాను. అన్ని టమోటాలు వేసినా కానీ మాకు ముగ్గురికే, నాకు అవ్వకు మా వారికే, ముగ్గురికి వచ్చేసి కొంచెమే రసం అవుతుంది. అది బాగా భలే టేస్టీగా ఉంటుంది. ఈ రసం ఒకసారి చేసుకొని చూసి నాకు కామెంట్ పెట్టండి, బాగుంది అక్క అని మీరే చెప్తారు. అదంతా మనం వేయించింటాం కదా, జార్లోకి వేసేసి మిక్సీ పట్టేసేది. కొంచెం ఏమన్నా నీరు తక్కువైతే వేడి నీళ్ళు వేసుకుంటే 2 రోజులు ఎక్కువ నిలువ ఉంటుంది. చన్నీళ్ళు వేసుకుంటే 1 రోజు 2 రోజులకే, ఈ రోజు మాకైతే 1 రోజుకి అయిపోతుంది. అందుకు నేను వేడి నీళ్ళు ఏమి వేయను, చన్నీళ్ళే వేసుకుంటాను. వేడి నీళ్ళు వేసుకుంటే 1 రోజు నిలువ ఉంటుంది. ఇలా స్కిన్ అంతా టమోటాకంతా సైడ్కి వచ్చేస్తుంది కదా, అప్పుడు అదంతా ఉడికేస్తుంది. ఇంకా మనం పుదీనా చట్నీ కానీ ఆడిచ్చేసినాం కదా, ఇట్లా టైం అవుతాన్న టకటక అన్నీ మనం నైటే ఆలోచన చేసుకున్నాం అనుకో, టకటక అయిపోతుంది. మన పనులు, డ్యూటీలు పోయేవాళ్ళు అందరికీ బాక్సులు అన్నీ టకటక అయిపోతాయి. కషాయం కానీ ఏం పెట్టుకున్నానంటే పుదీనా, తులసి, అల్లము, జీలకర్ర, మిరియాలు, మెంతులు వేసి ఉడికించుకొని తాగేసినాను కషాయం. ఇది పుదీనా చట్నీ. ఇంకా టమోటా ఇంకా చట్నీ తీసేసి పక్కకు పెట్టేసినాను. చట్నీ రెడీ అయిపోయింది. అంతే. పోపు పెట్టుకోవచ్చు, ఆనియన్స్ వేసేసి పోపు పెట్టుకోవచ్చు. కానీ నేను పోపు పెట్టను, నేను చాలా పచ్చళ్ళకు పోపు పెట్టను. ఎందుకులే మళ్ళీ ఆయిల్ అవన్నీ అనేసి పెట్టాను నేను. నాకు మా వారికి అలవాటే ఇట్లా అంతా తినడం. మేము తినలేని వాళ్ళు పోపు పెట్టుకోండి, పోపు పెట్టుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది. మేమైతే పెట్టుకోము, ఎందుకులే అనవసరం ఆయిల్ అనేసి పెట్టుకోము. కొంచెం అన్నం అయితానే వేడివేడి అన్నం పైన కొంచెం నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని తినేస్తాము. దోశల పైన అయినా ఒక్కొక్క రోజు నెయ్యి వేస్తా, ఒకరోజు ఆయిల్ వేస్తా. ఆ విధంగా ఏది తింటే మనకు మంచిదని ఆలోచన చేసి
అది చేసుకొని తింటాము. ఇంక ఈ టమోటాలు ఉడికినాయి కదా, అది కొంచెం నీరులాగా ఉంటుంది కదా, ఆ నీళ్ళు పోసినాం కదా, ఆ నీళ్ళన్నీ ఇట్లా వడేస్తాం చూడండి. దాన్ని ఏమంటారు, మేమైతే బియ్యం వడేసేది అని అంటాము, ఇంకా స్టీమ్ వడేసేది అని అంటారు కదా, అట్లా. ఇది మ్యాషరు, అలా అంటే పప్పు గిత్తి ఏదో ఒకటి తీసుకోండి, ఏది మీకు అనుకూలమైతే అది. ఏది లేదనుకో కొంచెం చల్లగా ఏదంకా ఉన్నామనుకో చేత్తో ఇట్లా బాగా బాగా అంతా మెత్తగా దానిలోనంతా చెయ్యల్లా. బాగా టమోటాలనంతా దాన్ని మెత్తగా అనేసినామనుకో దాంట్లో ఇట్లా అనడం వల్ల అది గుజ్జు వస్తుంది చూడు, అదంతా మనము ఇది వడేస్తాన్నమంటామే, దాంట్లోకి అంతా వడేసుకునేది. అది నిదానంగా ఒక 2 సార్లు 3 సార్లు అయినాక ఇంకా కొంచెం వాటర్ వేసుకొని, ఈ ఈ అక్క వచ్చేసి మా వీధిలోనే ఇప్పుడు వేరే వీధిలో పోయింది, చాలా రోజులు అయి మాట్లాడలేదనేసి మాట్లాడిచ్చేకి వచ్చింది. వాళ్ళకు ఆవులు బర్రెలు అంటారే చాలా ఉన్నాయి. నన్ను మాట్లాడిచ్చేకి వస్తా చూడండి పాలు కానీ తెచ్చింది. వద్దులే అంటే తీసుకో పాలు డబ్బులు తీసుకో అన్నా కానీ ఏం వద్దమ్మా నిన్ను మాట్లాడిచ్చేకి అదే పనిగా వచ్చినాను అని పాలు పోసి వెంటనే ఉండు టీ అన్నది అయిపోదు అంటే వద్దు టిఫిన్ తిన అన్నా కానీ తినకుండా వెళ్ళిపోయింది. లేదులే పని ఉంది గడ్డి గోయల్లని వెళ్ళిపోయింది. ఇంకా రసం మనం ఏమేమి చేసేది, ఇంకా రసంలోకి ఉప్పు, పసుపు, రసం పౌడరు ఎవరెవరు ఏమేమి వేసుకుంటారు. ఇక్కడ ఒక పక్క మా వారికి దోశలుగానే వేసేస్తాను. పుదీనా పచ్చడి రెడీ అయింది కదా, దోశలు వేసేసి ఇచ్చేస్తే మా వారు తినేస్తారు అనేసి ఇంకా డ్యూటీకి టైం అవుతుంది. పొద్దున్నే అసలు పిల్లలు స్కూళ్ళకి ఎట్లా పరిగెత్తుతారో మా ఇంట్లో కానీ అట్లే పరిగెత్తాల మేము. అవ్వ తొందరగా తింటుంది, ఆయనేం తొందరగా తిన్నాడు, కానీ ఆయనకు టైం అవుతుంది కాబట్టి అన్నీ చేసుకొని, ఆయన కొన్ని టైం ఉందనుకో ఏదో ఒక బుక్ చదువుకుంటాడు, కొంచెం ఆ పని ఈ పని ఏటో ఒకటి చేస్తూనే ఉంటాడు, ఆయన కానీ ఊరికే ఉండడు. నేను రసం పౌడర్ వేసినాను. రసం ఆ టమోటాది అంతా తీసుకున్నాక ఆ రసం అంత అయింది చూడండి, కిలో టమోటాలకు అంతే చూడండి అయిండేది. ఉప్పు, రసం పౌడరు, పసుపు, ధనియాల పౌడరు, ఇంకా వచ్చేసి కారం పొడి నేను వేయను, ఇది బెల్లము, కొత్తిమీర వేసేసి బాగా మరిగిచ్చేసినాను. వెల్లుల్లి దంచి దాంట్లోకి కచ్చాపచ్చాగా దంచి వేసేసినాను. ఇంకా పోపు పెట్టి వేసేసి రసం మరిగిచ్చేసేది అంతే. ఇంకా రసం అట్లానే రసం పౌడరు ఒక్కొక్కరు దంచుకుంటారు, ఒక్కొక్కరు వచ్చేసి పౌడర్ తెచ్చుకుంటారు. నేనైతే ఇప్పుడు వేసిండేది గాయత్రి రసం పౌడరే వేసిండేది. అలా వెల్లుల్లి కానీ కచ్చాపచ్చగా దంచి దాంట్లోకి వేసేసి బాగా రసం బాగా మరిగిచ్చేసినామనుకో చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోండి. అంటే టమోటాలు మనకు రేటు తక్కువ ఉన్నప్పుడు, టమోటాలు ఎక్కువ ఉన్నప్పుడు ఈ రసం బాగా చేసుకోవచ్చు. బాగా టేస్టీగా ఉంటుంది, చిక్కగా ఉంటుంది, పిల్లలకు బాగుంటుంది. కడుపులో వచ్చేసి ఈ ఎండ్లకాలం తినడం వల్ల కానీ బాగుంటుంది రసము, మంచిది. మళ్ళీ మనం పుదీనా గురించి మాట్లాడుకుంటే తలనొప్పి వచ్చినప్పుడు పుదీనా స్మెల్ నలిపి చూస్తా అంటే ఫ్రెష్ ఆకు చూసుకొని తలనొప్పి తగ్గుతుందంట. కడుపులో ఏమన్నా నుసి పురుగులున్నా పుదీనా జ్యూస్ తీసుకొని కషాయం చేసుకొని తాగడం వల్ల ఇంకా కడుపు నొప్పి నుసి పురుగులు పోతాయంట. నాకు తెలిసినవి చిన్నవి చెప్తాను అంతే, నాకు పెద్దవి అంటే ఏం తెలియదు. నేను కానీ ఈ మధ్య అన్నీ కొన్ని తెలుసుకొని నాకు హెల్త్ బాగాలేకుండడం వల్ల నేను ఇవన్నీ తెలుసుకున్నాను అంతే. ఏమన్నా మీ అందరికీ ఉపయోగపడతాయని నాకు తెలిసిండేటి వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను నేను. ఇలా రసం అంతా అయిపోతుంది. పుదీనా గురించి నాకు తెలిసిండేది అదే. నేనైతే ఈరోజు కషాయం పెట్టుకున్నా. అక్క పాలు ఇచ్చిందంట, అందులో అక్క నేను పిన్ని అంటాను ఆమెను. నన్ను చిన్నప్పటి నుంచి చూసింది, మాకు చిన్నప్పుడు పాలు పోస్తాంట్లో వీధిలోనే ఉంది. ఇప్పుడు వేరే వీధిలోకి పోయినారు అద్దెకు, అందుకు వాళ్ళు మాట్లాడిచ్చేకి వచ్చింటే చూడు ఊరికే రాకోకుండా పాలు తీసుకొని వచ్చినారు. ఇంకా ఈరోజు మార్నింగు మన టిఫిన్ ఏమేమంటే పుదీనా పచ్చడి, దోశ మా వారికి. లంచ్కి వచ్చేసి రసము, పుదీనా పచ్చడి. అవ్వకు వచ్చి 2 అరటి పండ్లు, రసము, పుదీనా పచ్చడి ఇచ్చింటే పుదీనా పచ్చడి ఎన్నికి ఇచ్చేసింది. నా టిఫిన్ వచ్చి సపోటా, క్యారెట్, అరటిపండు కషాయం తాగిన. మనం మరొక వీడియోలో కలుద్దాం.